తప్పు జరుగుతూ ఉంటే మేము గొంతెత్తుతున్నాం, మేము సరి చేసుకుంటున్నాం. ఇది మా విశ్వాస గృహానికి సంబంధించింది. ఇప్పుడు నేను అంటే ఆడ 100 మంది వంచబడని ఆడ, లేకపోతే వాళ్ళకు నష్టంగా అయిపోయి ఇక మీ సమస్య తీరేంత వరకే ఆగాలి, ఇంకో వ్యక్తి ఎంటర్ కావద్దు అంటారు మీరు. అప్పటిదా ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ ఉన్నారు, టీవీ9, టీవీ5 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ వేలెత్తి చూపెడుతున్నారు, ఫోటోలతో చూపెడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, మేము ఏం కాదనట్లేదే. కానీ ఇంకో విశ్వాసంలో నీవు ఉండి ఇప్పుడు దీన్ని ఒక బూచిగా చేసుకొని అంతా ఇలాగే ఉన్నారని అందరికీ అదే ఆపాదిస్తూ మాట్లాడడం అనేది అది తప్పు కదా. ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఎవరో ఒక అమ్మాయిని బలవంతం చేశాడు. ఈ వ్యక్తి నుదుటిని బొట్టు పెట్టుకున్నాడు అంటే హైందవులు అంటే ఇలాగే ఉంటారు అని అనడం తప్పు కదా, సంస్కారహీనం కదా అది. అంటే క్రిస్టియానిటీలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు 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 దానికి నిదర్శనం మీరే. నేనే నేను ఏదో కామెడీ కన్నా, నేను సీరియస్గా అంటున్నాను. సీరియస్ తీసుకున్నాను, సీరియస్గానే అంటున్నాను. సరే ఓకే రైట్ అన్నా.